నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను, సంఘమంతటిని సంరక్షించి ఆరోహణం తర్వాత ఆదివారపు ఆరాధనలో మనందరం ఇలాగను కూడుకొని ఆయన్ను స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆరోహణం తర్వాత ఆదివారం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. లేఖన భాగాల నుంచి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము నేర్చుకుందాం. దేవుడు మానవుల పట్ల ఒక విలువైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళిక చాలా గొప్పది, చాలా విలువైనది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక మన పట్ల ఏమిటి అనంటే, మనందరము కూడా ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవిస్తూ దేవుడు మహిమపరచబడి మనందరినీ కూడా ఆయన మహిమలో చేర్చుకోవాలని, పరలోకములో ఆయనతో కూడా మనందరం ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికను బట్టి దేవుడు మన కొరకు శిలువ యాగాన్ని ఈ లోకంలో జరిగించాడు. ఆయన మహిమ పొందుతూ మనల్ని కూడా మహిమలోనికి తీసుకురావాలన్నదే దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అందుకనే కేవలము మనల్ని ఏర్పరచుకోవటమో, పిలవటమో, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమో, దీవెనల కోసమో దేవుడు మనల్ని పిలవలేదు. కానీ ఆయనతో మహిమ పొందుతూ పరలోకములో మనం ఆయనతో జీవించడానికే దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అందుకే యోహాను సువార్తలో కూడా ఆయన అంటాడు 14వ అధ్యాయంలో, ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు అని. కనుక ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికను మనము ఎరిగి ఉన్నవారమైతే ఆ ప్రణాళిక చొప్పున, ఆ పిలుపు చొప్పున మనము ఈ లోకంలో జీవిస్తూ దేవుడు వచ్చినప్పుడు ఆయన మహిమపరచబడుతూ మనల్ని కూడా మహిమలో చేర్చుకుంటాడన్న సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి చదువుకున్న పత్రిక పాఠ్యభాగాన్ని గమనించినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెనో. గమనించండి, దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి అని అంటే, కేవలము మనల్ని ఆయన బిడ్డలుగా, సంఘముగా పిలవటమే కాదు, కానీ ఆయన మనల్ని కూడా మహిమపరచటానికి ఆయన పిలిచాడని లేఖనం తెలియజేస్తుంది. అంటే దేవుడు ఉన్నతమైన స్థితిని అల్పమైన మనకు ఇవ్వటానికి సిద్ధపరిచాడు. మనం అల్పులము, ఎన్నిక లేని వారము, ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడంటే మహిమ కలిగిన స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆ స్థితిలో ఉండుటకే ఆయన మనల్ని పిలిచాడు. అందుకే దేవుడు ఎవరిని నిర్ణయించెనో వారిని పిలుచుకున్నాడు, వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని దేవుడు మహిమపరుస్తాడు అని ఈ లేఖనంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనల్ని పిలిచాడంటే మనము ఆశీర్వదించబడ్డానికో, లేకపోతే లోక సంబంధమైన స్థితిలో ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడ్డానికో, లేకపోతే మనల్ని స్వస్థపరచడానికో, లేకపోతే మన పట్ల ఏదో కార్యం చేయటానికో అనుకుంటాం. కానీ అంతకు మించి గొప్ప స్థితిని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. దానికోసమే నిన్ను పిలిచాడు అన్న సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. చాలామంది దేవుని దగ్గర రావటానికి కారణాలు ఏంటి అని అంటే, స్వస్థత కోసమో, లేకపోతే ఆశీర్వాదం కోసమో, లేకపోతే ఇతర కోరికలు నెరవేరటం కోసమో అనుకుంటారు. అందు నిమిత్తమే చాలామంది వస్తారు. కానీ నిన్ను దేవుడు పిలిచాడు అని అంటే ఎందు నిమిత్తమట? నిన్ను మహిమపరచడానికి, నిన్ను మహిమల్లో చేర్చడానికే దేవుడు నిన్ను పిలిచాడు. అంటే అల్పమైన మానవుడికి దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిని సిద్ధపరుస్తున్నాడో మనం గమనించాలి. ఆ ఉన్నతమైన స్థితి దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక మనము పిలవబడిన పిలుపుని దేవుడు మనందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి.
ఎందుకంటే లోకంలో మనము పాపం వల్ల పట్టబడి అల్పులముగా, పాపులముగా, మరణానికి పాత్రులముగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎలాగా? ఆయన శరీరము, రక్తము మన కొరకు అర్పణగా ఇచ్చి ఆ రక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా తీర్చి మహిమలో చేర్చడానికి ఆయన ప్రణాళిక సిద్ధపరిచాడు. కనుక ఆ మహిమలో చేరటానికే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అదే 29వ వచనం కూడా చదువుతాం. రోమపత్రిక 8వ వచనం. అమ్మా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. అర్థమైందా మీకు? దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు కారణం ఏంటంట, మనము దేవుని వలె, యేసు ప్రభు వారి వలె సారూప్యము కలిగి మారటానికి దేవుడు మనల్ని నిర్ణయించాడు, మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అందునిమిత్తమే క్రీస్తుకు కలిగిన మహిమను కూడా మనకిస్తానంటున్నాడు. క్రీస్తుకు కలిగిన మహిమను కూడా మనకిస్తానంటున్నాడు. వాస్తవానికి ఆ స్థాయి, ఆ స్థితి ఏ మానవుడు పొందదగినది కాదు. కానీ దేవుడు మన పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, క్రీస్తుతో కూడా మనల్ని పరలోకములో మహిమలో ఉంచడానికి, క్రీస్తుతోడి వారసులుగా మనల్ని మార్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని నిర్ణయించుకున్నాడు. కనుక ఈరోజు ప్రత్యేకపరచబడిన నువ్వు, పేరు పెట్టి పిలువబడిన నువ్వు, సంఘములో చేర్చబడిన నువ్వు, నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు అన్నది నీకు తెలియాలి. ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించడానికో, ఇహలోక సంబంధమైన జీవితానికో, ఈ లోక సంబంధమైన జీవితంలో నీ పట్ల ఏదైనా కార్యం చేయటానికో కాదు, కానీ నిన్ను దేవుని ఉన్నతమైన స్థితిలోనికి లేదా ఆ మహిమలోనికి చేర్చటానికే దేవుడు పిలిచాడు. కనుక ఆ మహిమ పొందటానికి నిన్ను దేవుడు సిద్ధపరిచాడు. అలా పొందటానికి నువ్వు క్రీస్తు సారూప్యంలోనికి మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ సారూప్యంలోనికి మారటానికి మరి క్రీస్తును నువ్వు ఆశ్రయించాలి. క్రీస్తు నీ వలన మహిమపరచబడాలి, నీ వలన మహిమపరచబడాలి. కనుక ఆయన మనల్ని ఏర్పరచుకున్న కారణము, పిలిచిన పిలుపు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పిలుపును బట్టి మనము ఎందు నిమిత్తము ఈ భూమి మీద జీవిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. మన కోసమో, మన పిల్లల కోసమో, లోక సంబంధమైన జీవితం కోసమో నువ్వు జీవించకూడదు. దేవుణ్ణి మహింపరచడానికి నువ్వు జీవిస్తే నిన్ను కూడా దేవుడు మహింపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా దేవుడు మహిమలో చేర్చుకుంటాడు. ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన పిలిచిన పిలుపు, ఆయన నీ కోసం చేసిన రక్షణ ప్రణాళిక ఎందు నిమిత్తమట, నువ్వు ఇక్కడ ఈ జీవితం చక్కగా జీవించడమే కాదు, కానీ ఈ జీవితం తర్వాత జీవితం కూడా దేవునితో నువ్వు జీవించాలి, సదాకాలం ఆయనతో నువ్వు ఉండాలని ఆయన గొప్ప ప్రణాళిక ఈ శిలువ ప్రణాళిక. కాబట్టి ఆయన నిన్ను మహిమపరుస్తూ ఆయన సారూప్యంలోనికి నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన సారూప్యంలోనికి అనగా ఆయన ఉంచిన మాదిరిలోనికి, ఆయన జీవించిన విధానము నువ్వు కూడా వెంబడించలాగున దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కనుక మనము ఆ సారూప్యంలోనికి మారినప్పుడు, క్రీస్తు వలె మనం జీవించినప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనల్ని కూడా మహిమపరుస్తాడు. మనం గమనించాలి, సంఘాన్ని దేవుడు వధువు సంఘముగా ఎంచుకున్నాడు. వధువు అన్న ఎవరు? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తెను దేవుడు మహిమపరిచే గడి ఉంది. ఆయన పరచబడే గడియ వచ్చింది. ఆయన అంటాడు కదా, ఆయన మరణానికి ముందు శిష్యులతో అంటాడు, మనుష్య కుమారుడు మహిమపరచబడే గడియ వచ్చి ఉన్నది అని అంటాడు. అలాగా ఆయన మహిమపరచబడ్డాడు. ఆయన సంఘాన్ని అనగా వధువును లేకపోతే మనల్ని మహిమపరిచే గడియ కూడా ఉన్నది. ఆయన వచ్చినప్పుడు వధువు సంఘాన్ని మధ్యాకాశానికి ఎత్తి ఆయన సంఘాన్ని కూడా మహిమపరుస్తాడు. కనుక ఆ మహిమలో మనం కూడా ఉండాలి, ఆ సంఘములో మనం కూడా చేర్చబడాలి. మనము అలా చేర్చబడాలి అని అంటే క్రీస్తు సారూప్యంలోనికి మనం కూడా మారాలి అన్న విషయాన్ని లేఖనం తెలియజేస్తుంది. అందుకనే 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలలో అపోస్తలుడైన పౌలు సంఘానికి, తెస్సలోనిక సంఘానికి రాస్తూ, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున నీ యందు మన ప్రభు అయిన యేసు నామమును
ఆయన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనలను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాడు. గమనించండి, ఆయన మరణమై పరలోకానికి ఏగి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి ఆయన మన కొరకు చేస్తున్న ప్రార్థన ఏంటట, మనము కూడా మహిమపరచబడినట్లు, మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లు మనము యోగ్యులముగా ఎంచబడినట్లు దేవుడు మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి మన పిలుపును మనము విడిచిపెట్టకూడదు, మన పిలుపును బట్టి మనం జీవించాలి. అయితే పిలిచిన పిలుపు దేని కొరకట, మనము మహిమలో చేర్చబడ్డానికి, ఆయనతో సదాకాలం జీవించడానికి నిన్ను పిలిచాడు. కానీ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికో, లేకపోతే నీకు కావలసిన స్వస్థతలు ఇవ్వటానికో, లేకపోతే నీకు కావలసిన అవసరతలు తీర్చడానికో దేవుడు నిన్ను పిలలేదు. నిన్ను దేనికి పిలిచాడట, దేవుడు ఆయనతో నువ్వు ఉండలాగున మహిమల్లో చేర్చబడ్డానికి నిన్ను పిలిచాడు. కనుక ఆ పిలుపుకు తగినట్లు యోగ్యులుగా నువ్వు ఎంచబడినట్లు నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే ఆ పిలుపును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీకు ఇచ్చిన ఆ మాదిరిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు జీవిస్తూ దేవుణ్ణి మహిమపరిచినప్పుడు తగిన కాలమందు దేవుడు నిన్ను కూడా మహిమపరుస్తాడు. తగిన కాలమందు నిన్ను కూడా దేవుడు మహిమలో చేర్చుకుంటాడు అన్న విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులరా, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు మనల్ని మహిమపరచడానికి, మహిమలో చేర్చుకోవటానికి, ఆయనతో సదాకాలము జీవించటానికి నిన్ను పిలిచాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, సంఘముగా నిన్ను వేరు చేశాడు, ఆయన శరీరంలో అవయవాలుగా నిన్ను మార్చుకున్నాడు. కనుక నువ్వు ఎందు నిమిత్తము దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎందు నిమిత్తము ప్రార్థిస్తున్నావు, ఎందు నిమిత్తము విశ్వాస జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడుతున్నావు అన్నది నువ్వు ఈరోజు ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే ఎంతసేపు లోక సంబంధమైన విషయాల కొరకే మనము ప్రార్థన చేస్తాం, లోక సంబంధమైన విషయాల కొరకే ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకో, ఆ పిలుపు దేని కొరకో నువ్వు తెలుసుకో, దాన్ని బట్టి నువ్వు ఈ లోకంలో జీవించాలి. ఒకవేళ శారీరక బలహీనతలు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, వీటిని బట్టి నీ పిలుపును వదులుకోకు, వీటిని బట్టి నువ్వు దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళకు. ఒకవేళ నీకు ఆశీర్వాదం కావాలి, ఒకవేళ నీకు ఈ లోక సంబంధమైన విషయాల్లో మేలు కావాలి, ఒకవేళ జరగలేదనుకో, దేవుడిని విడిచి నువ్వు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఆయన నిన్ను పిలిచిన పిలుపు ఎందుకట, ఈ లోక సంబంధమైన విషయాల కొరకు కాదు, కానీ పరలోకంలో ఆయనతో మహిమలో ఉండటానికి, నువ్వు కూడా మహిమతో దేవుని సన్నిధిలో నిలవటానికి దేవుడు నిన్ను పిలిచాడు. కనుక ఆయన నిన్ను వారసునిగా, క్రీస్తుతోడి వారసునిగా చేయటానికి పిలిచాడు తప్ప ఆయన ఈ లోక సంబంధమైన విషయాల కొరకు నిన్ను పిలవలేదు. అందుకనే నువ్వు క్రీస్తు మాదిరిని వెంబడించి ఈ లోకంలో జీవించాలి, దేవుణ్ణి మహిమపరచాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక చక్కని మాటలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోమహుడుగు దేవుని కుడిపార్శ్వమున ఉండెను. గమనించండి, ఆయన ఏ స్థితికి పిలువబడ్డాడో మనల్ని కూడా ఆ స్థితికి తీసుకువెళ్ళాలన్నది దేవుని యొక్క ఆశ, ఉద్దేశం, ప్రణాళిక. కాబట్టి ఆ మహిమ గల స్థితికి మనం చేరటానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన లోకంలో నరావతారిగా పుట్టి మనందరి కోసం ప్రాణం పెట్టి మరణమై పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఈ స్థితి ప్రతి మానవుడికి, ప్రతి విశ్వాసికి దేవుడు ఇవ్వటానికే ఈ రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. కనుక కేవలం పాపము నుండి తప్పించడానికో లేకపోతే మరణం నుంచి తప్పించడానికో కాదు, కానీ వాటితో పాటు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే దేవుడు పిలిచాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. కనుక అలా పిలిచి ఆయన మహిమను చూడటానికి, పరలోకంలో ఆయన మహిమను మనము చూడాలి. చదువుకున్న సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనం చదవండి. తండ్రి నేనెక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును
నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. గమనించారా? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడట, ఎందుకు పిలుచుకున్నాడట అంటే మనము ఆయన మహిమలో చేరి, అనగా ఆయన ఉండి స్థలములో మనము ఉండి ఆయన మహిమను మనం చూడాలి. వాస్తవానికి దేవుని మహిమను మానవుడు ఎవడు చూడలేడు కదా. మోషే అడుగుతాడు, దేవా నేను నిన్ను చూడాలి అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చూడలేవు. ఎందుకనంటే నువ్వు మానవుడివి, రక్త మాంసాలు కలిగిన వాడు దేవుని మహిమను చూడలేడు. కనుక మనల్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు, మహిమ శరీరాలతో పరలోకానికి తీసుకెళ్ళి మనల్ని ఆయన మహిమలో కూర్చుండబెట్టి ఆయన మహిమను మనము చూసేలాగున మనల్ని పిలిచాడు. అందు నిమిత్తమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేగాని లోక సంబంధమైన జీవితాల్లో మనల్ని హెచ్చించడానికో లేకపోతే ఇతర విషయాల్లో మనల్ని వాడుకోవడానికో కాదు, కానీ దేవుని సాక్షికి లోకంలో జీవిస్తూ పరలోకంలో ఆయనతో సదాకాలము మహిమ శరీరాలతో మనం జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడన్న సత్యాన్ని మనం గమనించాలంటే దేవుడు ఒక మానవుడికి ఎంత ఉన్నతమైన స్థితి ఇస్తున్నాడో చూడండి. ఒక అధికారి, ఒక నాయకుడు, ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా సరే నిన్ను వానితో సమానంగా చూస్తారా? నిన్ను వానితో సమానంగా కూర్చుండబెట్టుకుంటారా? నిన్ను వానితో సమానంగా విలువించి గౌరవించి ఆ స్థితిలో ఉంచుతారా అంటే మానవుడే అలా చేయలేడు కదా. మానవుడే అలా చేయలేడు. కనుక కానీ దేవుడు మానవుడిని ఎంత ప్రేమించాడంటే మానవులను కూడా మహిమలో కూర్చోబెట్టడానికి, ఆయన మహిమను చూడటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ మరి మానవుడైన రక్త మాంసాలు కలిగిన మనము ఆయన మహిమను చూడలేం. కనుక ఆయన ఏమంటాడంటే మనల్ని మహిమ శరీరాలతో, అమర్త్యమైన శరీరాలతో దేవుని సన్నిధిలోనికి మనల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు. అంతవరకు ఆయన పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పిలుపు అందు నిమిత్తమే అని నువ్వు తెలుసుకోవాలి. ఆ పిలుపు చాలా విలువైనది, పరిశుద్ధమైనదని నువ్వు గ్రహించాలి. అంతేగాని ఒక క్రైస్తవుడైనంత మాత్రాన లేకపోతే దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన నువ్వు దేవుని మహిమపరచలేవు. కనుక ఆయన మహిమను చూడలేవు. ఆయన మహిమను చూడాలంటే ఆయన శరీరాలు మనం రక్త మాంసాలతో చూడలేము. కనుక మరి మహిమ శరీరాలు పొందు వరకు ప్రయాసపడాలి. మహిమను పొందు వరకు మనం ఈ లోకంలో దేవుని మార్గాన్ని, దేవుని మాదిరిని ఉంచి ఆ మాదిరి ప్రకారం మనము జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో అంటాడు, మనము అమ్మా సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను కొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. గమనించారా? అంటే దేవుడు మనల్ని ఆయన వారుగా ఎంచినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడట, మరణించిన వారమైతే మనల్ని సజీవులుగా లేపుతాడు, అక్షయులుగా లేపుతాడు. అనగా మరణము లేని వారుగా మనల్ని లేపుతాడు. ఒకవేళ బ్రతికున్న వారమైతే కనురెప్పపాటులో మనల్ని శరీరాలు, మహిమ శరీరాలుగా మారుస్తాడట. అమర్త్యమైన శరీరాలు, మత్స్యమైన శరీరాలు విడిచిపెట్టి అమర్త్యమైన శరీరాలుగా మనం మారినట్లుగా ఆయన చేసి ఆయన మహిమలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఈ 15వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మరణించిన వారి గురించి మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. మరణం అనేది, మరణం తర్వాత జీవితం గురించి అపోస్తలుడైన పౌలు ఈ 15వ అధ్యాయంలో మాట్లాడుతూ ఇక్కడే యేసు ప్రభు వారు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడ్డాడని, ఆయన మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళు విరిచి మరణానికి ఓటమిని కలుగజేశాడని, అదే ఓటమిని మనము కూడా మరణానికి కలుగజేయగలమని దేవుడు తెలియజేస్తాడు. అలా మరణాన్ని గెలిచి దేవుణ్ణి మహిమలో మనం చూడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందు నిమిత్తము నన్ను మనందరినీ కూడా దేవుడు పిలిచాడు. అంతేగాని లోకం
లోకంలో లోక జీవితాన్ని జీవించి ఏదో మనకు అవసరమైనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించి మన అవసరతలు తీరిపోగానే దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయి మన పిలుపును మర్చిపోయి జీవించడానికి కాదు. అలాగైతే నువ్వు ఈ లోకంలోనే నశించిపోతావు. కనుక మనం అలా నశించకూడదు, కనుక మనం అలాగా మరణించకూడదు, కనుక మరణమును దాటి మనం వెళ్ళాలి. అందుకనే రోమాపత్రికలో 8వ అధ్యాయంలోనే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదైనా ఎడవాపునా అంటాడు. ఏమీ ఎడవాపు లేదట, ఏది అడ్డు రాదట, ఏది మనల్ని క్రీస్తు నుండి వేరుపరచదట. చూడండి ఆ 8వ అధ్యాయము, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవుని అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపదు. కాబట్టి దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకి కారణం ఏంటట? పరలోకంలో మహిమ శరీరాలతో నువ్వు ఉండాలి. అందు నిమిత్తము దేవుడు నిన్ను పిలిచాడు. ఆ పిలుపును నువ్వు గ్రహించి పిలుపు ప్రకారం నువ్వు జీవించగలిగితే దేవుడు నుంచి నిన్ను ఎవ్వడు కూడా వేరు చేయలేడు. ఆఖరికి అది మరణమైనా సరే. అందుకనే ఆయన వచ్చినప్పుడు ఏమవుద్దట? మృతులైన ఆయన వారు లేతురు, మృతులైన ఆయన వారు శరీరాలు మహిమ శరీరాలతో లేస్తారు, అక్షయులుగా లేస్తారు. అలాగే మృతులు కాకపోతే మహిమ శరీరాలు ధరించుకుంటారు, అమర్త్యమైన శరీరాలు ధరించుకుంటారు. వీరందరూ కూడా మహిమలో చేర్చబడతారు. ఆయన సన్నిధిలో ఆ మహిమను చూస్తాం. మోషే అంతటోడే రక్తమాంసాలతో దేవుణ్ణి చూడలేకపోయాడు. వెనక తట్టు ఆ బండ సందులో నుంచి చూసే చిన్నపాటి అవకాశం దేవుడు ఇచ్చాడు. కనుక మనందరికీ దేవుడు ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటంటే మహిమ శరీరాలతో ఆయన సన్నిధిలో ఉండి ఆయనను చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా దేవుని మహిమను చూడలేవు, దేవుని మహిమను చూడలేవు కదా. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి 2-3 వచనాలు అమ్మా, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు. చూడండి, అంటే పరలోకములో దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలు కూడా ఆయన మహిమను చూడలేవు. ఆయన మహిమ ఎలాంటిదట? అంత గొప్పది, అంత తేజోమయమైనది, అంత ప్రకాశవంతమైనది. అటువంటి మహిమను దూతలు కూడా చూడకపోతే నీకు, నాకు, మనకి దేవుడిస్తున్నాడు అవకాశం, ఆ మహిమను చూసే అవకాశం. దర్శనంలో యోహాను భక్తుడు మరి దేవుని మహిమను చూడలేక మూర్ఛిల్లి పడిపోయాడు కదా. చచ్చిన వాని వలె ఆయన సన్నిధిలో పడ్డాడు, పాదాల దగ్గర పడిపోయానని యోహాను భక్తుడు అంటాడు. చూడండి, అక్కడ ఆయన మహిమను వర్ణిస్తాడు. దర్శనంలో దేవుణ్ణి చూసిన యోహాను భక్తుడు వర్ణిస్తాడు. ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిని ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినదై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఇలాంటి ప్రభువుని ఆయన చూశాడు. అంటే ఆ దేవుని మహిమ ఎంత గొప్పదో వివరించడానికి కూడా ఆ మాటలు సరిపోనంత మహిమను కలిగి ఉన్నాడు దేవుడు. ఆ మహిమ గల ప్రభువుని చూసిన ఈ యోహాను భక్తుడు చూడండి 17వ వచనంలో ఏమవుతుంది?
నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. గమనించారా? అంటే మానవుడు ఎంత అల్పుడో, ఎంత ఎన్నికలేని వాడో, ఎంత అల్పమైన వాడో తెలుసు. అయినా సరే దేవుడు మానవుడిని ఎంతో ప్రేమించాడు కనుక ఎవ్వరికి ఇవ్వని భాగ్యాన్ని, ఆయన మహిమను చూసే భాగ్యాన్ని మానవుడికే దేవుడు ఇస్తున్నాడు. దేవదూతలకు కూడా ఈ భాగ్యం లేదు. దేవదూతల కంటే గొప్పవారిగా మనల్ని చేస్తానని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఆ పిలుపు నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకు పిలిచాడంటే దేవుడు నిన్ను, ఆయన పరలోకములో ఆయన మహిమలో నువ్వు ఉంటూ ఆయన మహిమను చూసి ఆయన యందు ఆనందించడానికి, ఆయన ఆరాధించడానికి నిన్ను పిలిచాడు. ఆ పిలుపు నువ్వు జ్ఞాపకం అందు ఉంచుకుంటే నువ్వు ఈ లోకంలో ఎలా జీవించాలో నీకు తెలుస్తుంది. ఈ పిలుపు నీకు తెలియకపోతే, పిలుపు నీకు అర్థం కాకపోతే నీ జీవితం అంతా ఈ లోకంలో ఉన్న వాటి కోసం అది కావాలి ఇది కావాలని దేవుడిని అడగటం కోసమే సరిపోతుంది. కానీ నిన్ను పిలిచిన పిలుపు ఇది కాదు. నీ పిలుపు ఇది కాదు. నీ పిలుపుకు కారణం ఇది కాదు. ఏంటది? పరలోకంలో దేవునితో ఉండే ఆ పిలుపు నిన్ను పిలిచాడు దేవుడు. కనుక అక్కడికి చేరటానికి నువ్వు ప్రయాసపడాలి. అక్కడికి వెళ్ళటానికి నువ్వు ఈ లోకంలో నీ జీవితాన్ని పెట్టుబడి పెట్టాలి. నీ సమయాన్ని, నీ జీవితాన్ని, నీ తెలివి, జ్ఞానము, శక్తి, బలము, వీటన్నిటిని కూడా దేనికి పెట్టుబడి పెట్టాలట? దేనికి? అక్కడికి చేరటానికి. అందుకనే దేవుడు అంటాడు, నువ్వు ఈ లోకంలో నువ్వు ధనం సంపాదించకూడదు, పరలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోమంటున్నాడు. ధనం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలని ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడట? వాడు దాని మీద పెట్టుబడి పెడతాడు. అవునా? దాని మీద పెట్టుబడి పెడతాడు. డబ్బు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలనుకునేవాడు బంగారం మీద, భూమి మీద, వస్తువుల మీద, విలువైన వస్తువుల మీద పెట్టుబడి పెడతాడు. అవునా? అవునా కదా? అలా పెట్టి దాన్ని సంపాదిస్తాడు. కానీ వాస్తవానికి విశ్వాసి అయినటువంటి నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ధనం సంపాదించుకోవాల్సింది ఇక్కడ కాదు. ఎక్కడ? పరలోకంలో నీ ధనాన్ని సమకూర్చుకోవాలి. వాస్తవానికి మనం ఎప్పుడైనా సరే మన ఊర్లో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. మనం ఎక్కడ కట్టుకోవాలనుకుంటాం అండి? ఇల్లు ఎక్కడ కట్టుకోవాలనుకుంటాం? మనం ఎక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటున్నామో అక్కడిక్కడ కట్టుకుంటాం. అవునా కదా? వింటున్నారా? ఇటువైపు దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ కట్టుకోవాలి? ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. ఇల్లు మనం ఎక్కడ నివసించాలనుకుంటామో అక్కడ కట్టుకుంటాం. అవునా? మరి ఇప్పుడు దేవుడు మీతో అంటున్నాడు, నీ కొరకు ధనం ఎక్కడ సమకూర్చుకోమన్నాడు? పరలోకంలో. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావని, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరలోకం వెళ్ళాలని. అందుకని అక్కడ నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. అక్కడ నీ కొరకు ధనం నువ్వు సమకూర్చుకోమని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు లోకంలో సంపాదించుకున్నావు. కొంతమంది లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, కానీ అనుభవించలేరు, ఆస్వాదించలేరు. వాటిని చూస్తూనే వారు అనుభవించలేక వాటిని ఇతరులకు, వారి తర్వాత తరాలకు విడిచిపెట్టి వెళ్ళిపోవడమే తప్ప వారు అనుభవించలేరు దాన్ని. కానీ పరలోకంలో నీ కొరకు ధనం సంపాదించుకుంటే, నీ కొరకు నువ్వు స్థలం సిద్ధపరచుకుంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తావని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇప్పుడు నీ ఆస్తి పాస్తి ఎక్కడ ఉండాలట? పరలోకంలో ఉండాలి. నువ్వు ఎవరిని ఆస్తిగా ఎంచాలట? ధనాన్నో, మనుషుల్లో, స్థలాల్లో, భూముల్లో, పొలాల్లో, ఇళ్లనో కాదు, కానీ క్రీస్తే నీ ఆస్తి. ఎవరు? క్రీస్తే నీ ఆస్తి. అందుకనే ఆయన అంటాడు, నా ద్వారా తప్ప ఎవడునో పరలోకానికి చేరడు, తండ్రి వద్దకు చేరడు, నేనే ఆ మార్గాన్ని. కనుక నేను తప్ప వేరొక మార్గం లేదు. కనుక క్రీస్తును సంపాదించుకుంటే, క్రీస్తును నువ్వు పొందుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే భాగ్యం నువ్వు సంపాదిస్తావు. ఆ మహిమల్లో చేరే భాగ్యము నీకు దొరుకుతుంది. కనుక అన్ని నామముల కన్నా పైనామము క్రీస్తుకి ఇవ్వబడిందని దేవుని లేఖనము తెలియజేస్తుంది. కనుక ఆ నామాన్ని మనం పొందుకొని ఆయన్ని మహిమపరుస్తూ మనం జీవించినట్లయితే తప్పక ఆయన మహిమలో చేర్చుకుంటాడు. అక్కడ మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. అక్కడ మన కొరకు మనమే ధనము సమకూర్చుకోగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి, మహిమపరచబడతాయి. ఆ మహిమలో దేవునితో సదాకాలం మనము జీవిస్తామన్న సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కనుక మరి దేవుడు ఆ మహిమను చూడటానికి, ఆ మహిమలో చేరటానికి, నువ్వు కూడా మహిమపరచబడడానికి నిన్ను పిలిచాడు. ఆ పిలుపును మర్చిపోయి లోక సంబంధమైన జీవితం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ప్రయాసపడుతూ నీ మహిమను పోగొట్టుకుంటున్నావు, నీ పిలుపును పోగొట్టుకుంటున్నావు, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటున్నావు. అది నువ్వు ఎప్పటికీ మరలా పొందలేనటువంటి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. కనుక మరొకసారి జ్ఞాపకం చేసుకో, నిన్ను పిలిచిన పిలుపు, దేవుడు నిన్ను జగత్తి పునాది వేయబడకమునిపై నిన్ను మహిమలో ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో నిన్ను చూశాడు, పేరు పెట్టి పిలిచాడు, తన సొత్తుగా నిర్ణయించుకున్నాడు, కొనుక్కున్నాడు. కనుక
నువ్వు ఆయన సొత్తుగా పరలోకంలో కూడా ఉండాలన్నది దేవుని పిలుపు వెనుకున్న విలువైన ప్రణాళిక. కనుక ఆ ప్రణాళికను తెలుసుకొని దేవుణ్ణి మహింపరిచే జీవితాలు ఈ లోకంలో మనము జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మరి అలాంటి జీవితం ఎలా జీవిస్తామనంటే, చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగాన్ని ఒకసారి గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొనువారుగాను మిమ్మును చేసేదను. గమనించండి, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈ లోకంలో ఆయనను మహిమపరిచే జీవితం మనం జీవించాలంటే ఆయన ఆత్మను మనం సంపాదించుకోవాలి. ఆయన ఆత్మను మనం పొందుకుంటే, ఆత్మ చేత నడిపించబడితే ఆయనను మనం మహిమపరచగలుగుతాం. మనము కూడా మహిమలో చేర్చబడతామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆత్మ చేత నడిపించబడితే మరి దేవుణ్ణి మనం తప్పక మహిమపరుస్తామన్న సత్యాన్ని ఈ లేఖనము తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వారుగా ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు ఆత్మ చేత మనం నడిపించబడతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ అధ్యాయం 39వ వచనం చదవండి. 7వ అధ్యాయము, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకా మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. గమనించండి, దేవుడు ఎప్పుడు ఆ ఆత్మ పొందబోచున్న ఆత్మ, శిష్యుల మీదకు రాబోచున్న ఆత్మ అంటే రేపు వచ్చే ఆదివారం మనము పెంతెకోస్తు ఆదివారం జరుపుకుంటాం. పెంతెకోస్తు ఆదివారం ఎందుకు జరుపుకుంటాం? పెంతెకోస్తు దినాన దేవుడు పరిశుద్ధాత్మను తన శిష్యుల మీదకి, ఆ మేడగదిలో ఉన్న వారందరి మీదకి 120 మంది మీదకి దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు. అనగా ఆయన మహిమపరచబడలేదని ఎందుకు అన్నాడంటే, ఆయన మరణమయ్యి పునరుద్ధానుడై పరలోకానికి ఏగినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. అందుకనే అక్కడ ఆయన అంటాడు, నేను ఇంకా మహిమపరచబడలేదు అని, నన్ను ముట్టుకోవద్దని మరియతో అంటాడు యేసు ప్రభువారు. కనుక మహిమపరచబడితే పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించబడింది. ఆయన పరలోకానికి వెళ్ళాడు కనుక, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు కనుక ఆయన మన కొరకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎవడైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడో వాడు దేవుని వాడు అవుతాడు, వాడు దేవుని కుమారుడు అవుతాడు, కుమార్తె అవుతుంది. అటువంటి వారి దేవుడు తన మహిమలో చేర్చుకుంటాడు. అందుకనే ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మను ఎవడైతే పొందుకుంటాడో, పరిశుద్ధాత్మను ఎవడైతే సంపాదించుకుంటాడో, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించిన వాడే మహిమలో చేర్చబడతాడు, మహిమలో ఉంచబడతాడు, దేవుని మహిమను చూస్తాడన్న విషయాన్ని ఈ లేఖనం మనకి తెలియజేస్తుంది. కనుక పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలట? క్రీస్తు వలె నువ్వు కూడా మహిమకు సిద్ధపడాలి. మహిమకు సిద్ధపడాలంటే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడట? చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. అలాగా నువ్వు కూడా నీ పాపాల విషయంలో చనిపోయి, అనగా క్రీస్తు శిలువ ఎలాగైతే వేయబడ్డాడో, ఎలాగైతే పాతి పెట్టబడ్డాడో, అలాగే నీ పాపాలను నువ్వు క్రీస్తులో పాతిపెట్టి నూతన జీవితం, అనగా నీతి విషయమే నువ్వు మళ్ళీ బ్రతకాలి. అందుకే బాప్తిస్మం ద్వారా మనము నూతన జీవితంలోకి వస్తాం. ఆ బాప్తిస్మం మనము హృదయపూర్వకంగా తీసుకోవాలి. అవసరాన్ని బట్టో లేకపోతే అక్కరను బట్టో కాదు, కానీ హృదయపూర్వకంగా మారు మనసు పొంది మనము ఈ బాప్తిజంలోనికి అడుగు పెట్టినప్పుడు ఆ నీటిలో మనం ఎప్పుడైతే తడపబడతామో, ఉంచబడతామో, ఆ నీటి ద్వారా మన పాపములన్నీ తుడిచివేయబడతాయి, పాతి పెట్టబడతాయి, కొత్తగా మనం జన్మిస్తాం, నూతన జీవితాన్ని క్రీస్తులో ప్రారంభిస్తాం. అలా ప్రారంభించిన వాడు ఆత్మచేత నడిపించబడతాడు. పేతురు అంటాడు కదా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు యేసుక్రీస్తు నామమునందు బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారు. ఆ వరాన్ని పొందుకున్న తర్వాత ఆత్మచేత నడిపించబడతావు, నడిపించి నువ్వు దేవుడిని మహిమపరుస్తావు, నిన్ను కూడా దేవుడు మహిమపరుస్తాడు అన్న సత్యాన్ని ఈ లేఖనం ద్వారా మనము తెలుసుకోవాలి. కనుక ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ కూడా ఆయన వారు అవుతారు, ఆయన బిడ్డలు అవుతారు, ఆయన సొత్తు అవుతారు, ఆయన సంఘం అవుతారు, ఆయన వధువు సంఘంగా సిద్ధపడతారు, వారిని ఆయన మహిమపరుస్తాడు. ఈ సంఘంలో, వధువు సంఘంలో ఎవరైతే చేర్చబడతారో వారందరూ
మహిమలో చేర్చబడతారన్న సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనకు తెలియజేస్తున్న మాట రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అతను ఎవరైతే క్రీస్తులో తన పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితం, నూతన జీవితాన్ని పొందుతాడో వాడు క్రీస్తు శ్రమలలో, క్రీస్తు శిలువ యాగములో, క్రీస్తు అన్ని విషయాల్లోనూ పాలు పొందిన వాడు అవుతాడు. అట్టివాడు క్రీస్తుతో కూడా మహిమలో చేర్చబడతాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మనల్ని క్రీస్తుతోటి వారసులుగా చేయాలని కోరుకుంటున్నాడు కదా. అంటే క్రీస్తులాగే నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు ఎలాగైతే మన కొరకు ప్రాణం పెట్టి పాతి పెట్టబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడో, పరలోకానికి ఎక్కి మహిమలో చేర్చబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడో, నువ్వు కూడా అలాగే పరలోకానికి వెళ్ళాలన్న దేవుని ఉద్దేశం. అందుకే ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా జీవించాలట? క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు ఉంచిన మాదిరి వలె నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను మహిమలో చేర్చుకుంటాడు, పరలోకానికి కొనిపోతాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక దేవుడు నిన్ను పిలిచిన పిలుపు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్న విషయం, నిన్ను ఏర్పరచుకొని నిన్ను పిలుచుకొని నీతిమంతునిగా తీర్చి మహిమపరచడానికి నిన్ను పిలిచాడు. అంటే పరలోకం వరకు ఈ పిలుపు ఉంది, ఎక్కడతో అయిపోదు. ఆదివారంతో అయిపోయే పిలుపు కాదు ఇది కదా. అవసరం వచ్చినప్పుడు అయిపోయే పిలుపు కాదు ఇది. ఎక్కడ వరకు అంటే నీ జీవిత పర్యంతము, మరణం తర్వాత, మరణానంతరము, పరలోకములో కూడా ఈ పిలుపు ఉంటుంది. అంతవరకు నిన్ను పిలిచాడు ఈ పిలుపు, అంతవరకు నిన్ను దేవుడు పిలిచాడు. కనుక అక్కడికి చేర్చడానికి నిన్ను రమ్మన్నాడు దేవుడు, అక్కడికి చేర్చడానికి నిన్ను పిలిచాడు దేవుడు, అక్కడికి చేర్చడానికి నిన్ను సంఘంలో చేర్చాడు దేవుడు. త్వరలో మహిమలో కూడా చేరుస్తానంటున్నాడు. కనుక గమనించండి, ఆ మహిమలో చేరే వరకు ఆయన పిలుపును జ్ఞాపకం చేసుకుని పిలుపుకు తగినట్టు యోగ్యమైన జీవితాన్ని మనం జీవిస్తే, ఖచ్చితంగా క్రీస్తు మాదిరిని వెంబడిస్తే తప్పక మనల్ని మహిమపరుస్తాడు, మహిమలో చేర్చుకుంటాడు. దేవుడితో సదాకాలం ఉండే భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. అటువంటి స్థితికి మనందరం ఎదుగులాగున దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.